హాయ్ ఫ్రెండ్స్. పెసరదోస మామూలుగా నానబెట్టి చేసుకుంటాం గదా! అలా కాకుండా మంతెన సత్యనారాయణ గారు పచ్చి పెసలు చేసుకోవచ్చు, బావుంటాయి. ఇంకా ఇది మంచిదని చెప్పారు గదా! అందుకే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ముడి పెసలు తీసుకొని ఒకసారి కడిగి పెట్టేసుకున్నాను. చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు ఇవన్నీ ఉప్పేసి గ్రైండ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ వేసాను నేను. ఇట్లా కొంచెం బరగ్గా వేసుకున్నాను. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాటర్ రెడీ అయింది. దోశ వస్తుందో రాదో నాకే టెన్షన్గా ఉంది. ఇప్పుడు ట్రై చేద్దాము పెనం పెట్టుకొని. కొద్దిగా జీలకర్ర ఇలా నలిపి వేసేస్తున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను దోశ వేసుకున్నాను ఒకటి. కొంచెం మందంగా వేసాను, వస్తుందా రాదా అని. కానీ ఇది చాలా ఈజీగా వస్తుంది. ఆయన అయితే మేగడతో రాసుకొని తినమని చెప్పారు. మనం ఇక్కడ ఆయిల్ వాడేసాము. కావాలంటే మీరు మేగడ యూజ్ చేసుకోండి. ఇందాక నేను వస్తుందో రాదో అని మందంగా వేసానండి. ఇప్పుడు కొంచెం పల్చగా వేస్తాను. నీకైతే పలుచగా, నాకైతే మందంగా. ఇదిగోండి, పల్చగా వేసాను కదా, ఈజీగా వచ్చేస్తుంది దోశ. ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అప్పటికప్పుడు కూడా పెసలతో ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ గోధుమ రవ్వ ఉప్మా చేశాను నేను. పండుమిరపకాయ పచ్చడితో టేస్ట్ చేస్తున్నాను మీ ముందే. ఎలా ఉందో చెప్తానండి. సూపర్ ఉందండి నిజంగా. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.